స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా రాకా సుమారు 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో రాకా చిత్రానికి సంబంధించిన ఒక అత్యంత ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశం అయింది. భారీ బడ్జెట్ అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ మరియు విడుదల ప్రణాళికలపై మేకర్స్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ పరంగా నిర్మాతలు భారీ ధరను ఆశిస్తుండగా వ్యాపార సమీకరణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డైరెక్టర్ అట్లీ ఆయన టీం ఈ ప్రతిపాదనను అల్లు అర్జున్ సన్ పిక్చర్స్ అధినేతలతో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి 2 భాగాలుగా సంబంధించిన ప్రధాన షూటింగ్ భాగాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. షూటింగ్ పూర్తయిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అట్లీ పూర్తి దృష్టి సారించనున్నారు. ఈ గ్యాప్ లోనే బన్నీ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్నారు. రాకా చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని రీతిలో 4 విభిన్న పాత్రల్లో తాత, తండ్రి, 2 కొడుకులుగా కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. మాఫియా, పునర్జన్మలు, సమాంతర ప్రపంచం వంటి వినూత్న సైన్స్ ఫిక్షన్ అంశాలను కలగలిపిన కథతో దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యాక్షన్, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ కు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లుక్, బాడీ లాంగ్వేజ్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరియర్ లోనే ఇది అత్యంత సవాల్తో కూడిన ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పడుకోని కథానాయికగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, విభిన్నమైన ప్రపంచాల నిర్మాణం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. భారతీయ సినిమాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే లక్ష్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పై కథాంశంపై పాత్రల వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమాలతోనే కాకుండా నిజ జీవితంలోనూ తన అభిమానులపై ఉన్న ప్రేమాభిమానులను బన్నీ మరోసారి నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చిన సుమారు 900 మంది అభిమానులతో మంగళవారం గ్రాండ్ గా ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి అభిమానికి వ్యక్తిగతంగా ఉచిత బీమా పాలసీలను అందజేసి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. వేదికపై దాదాపు 6 గంటల పాటు గడిపిన బన్నీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. అభిమానుల సంక్షేమం కోసం ఇలాంటి వేడుకలను ప్రతి 6 నెలలకొకసారి నిర్వహించాలని బన్నీ భావిస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.